Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నెక్స్ట్ ఇయర్ లో కాలీవుడ్ కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తా అంటున్న జననాయకన్ వెస్ట్ డే ప్రీమియర్స్ తో వీరమల్లు ఆగమనం డే 2 వీరంగం ఆడుతున్న కుబేరా ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. 8 వసంతాలు కుబేరా దెబ్బకి కనిపించకుండా పోయింది. ఒక పెద్ద సినిమాతో పాటు పోటీగా చిన్న సినిమా కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎలా ఉంటుందో, రిజల్ట్ ఏమవుతుందో మరోసారి చూపెట్టింది ఈ ఫిల్మ్. నిన్న మూవీ ఒకటి రిలీజ్ అయినట్టు ఎవరికి తెలియదు కూడా. ఇక మూవీ ఓటీటీ రైట్స్ కూడా లాక్ అయ్యాయి. సినిమా రన్ అయిపోయిన తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు చాలా హిట్స్ పడ్డాయి. ప్రెజెంట్ బాలయ్య కెరీర్ పీక్ ఫామ్ లో నడుస్తుంది. బట్ అయినా కూడా తన సినిమాకి 100 కోట్ల బిజినెస్ థియేట్రికల్ గా జరగలేదు. కారణమైన ఎంత పెద్ద హిట్స్ కొట్టినా కూడా 80 కోట్ల లోపు కలెక్ట్ చేయడం వల్ల. బట్ ఇప్పుడు అఖండ 2కి 100 కోట్ల మార్క్ దాటిస్తూ 120 కోట్ల వరకు బిజినెస్ అయితే చేయబోతున్నారు. సినిమాపై ఉన్న హైప్ ఒకటైతే బడ్జెట్ భారీగా చేరడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. చూడాలి మరి మూవీ ఎంతవరకు రికవర్ చేస్తుందో. ఇళయ దళపతి విజయ్ అప్కమింగ్ ఫిల్మ్ జననాయకన్ 2026 జనవరిలో రిలీజ్ అవుతూ ఉండగా మూవీ నుంచి అప్డేట్ అయితే జూన్ 22 రాబోతుంది. ఖచ్చితంగా వీడియో కంటెంట్ నే రిలీజ్ చేయబోతున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద నెంబర్స్ పడ్డ సినిమాలున్నా కూడా జైలర్ లాంటి 1-2 సినిమాలు తప్పితే మిగిలినవన్నీ లాసెస్ తెచ్చిపెట్టాయి. ఈవెన్ విజయ్ సినిమాలు కూడా ఇక 1000 కోట్లు దాటడం అనేది వాళ్ళకి గగనంగా మారిపోగా, కూలీ కొట్టలేకపోతే ఈ 1000 కోట్లు అనే కాన్సెప్ట్ ని కొన్నేళ్లు మర్చిపోవచ్చు. సో ఇప్పుడు అందరి చూపు జననాయకన్ సినిమాపై పడింది. మరి బాక్సాఫీస్ నా మూవీ ఏ మేర షేక్ చేస్తుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ నెలకొక సినిమాని రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ ని ఊపేద్దామనే ఐడియాలో ఉండగా, ఇయర్ ఎండ్ అయ్యేసరికి అన్ని సినిమాల్ని కలిపేస్తే 50 కోట్ల మార్క్ ఈజీగా దాటిస్తుందని వాళ్ళ ఐడియా. ఇక అందులో భాగంగా ఇప్పటికే కలేజా మూవీ రిలీజ్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టగా, ఇప్పుడు అతను మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్ రిలీజ్ ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోగా, తెలుగు స్టేట్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ ఆగస్ట్ 7, 8, 9 ఓవర్సీస్ లో స్పెషల్ షోస్ అయితే పడబోతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కి ఓవర్సీస్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ అతను లాంటి కల్ట్ ఫిల్మ్. ప్రెజెంట్ కలేజా పైన ఓవర్సీస్ లో రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో వాటిన్నిటిని బ్రేక్ చేయడమే కాకుండా డే 1 10 కోట్ల గ్రాస్ పెట్టే సినిమా కూడా ఇది అవనుంది. సో అలా మహేష్ కి 50 సంవత్సరాల సందర్భంగా ఈ మూవీ నుంచి అలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక కుబేరా ఆడుతున్న థియేటర్స్ లో అతడు టీజర్ కూడా వేస్తుండగా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయబోతున్నారు. సూర్య ప్రెజెంట్ వెంకీ అట్లూరి మూవీతో బిజీగా ఉండగా, దానికంటే ముందే 45th మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ ఆర్జీబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ కరుపు అని అనౌన్స్ చేసింది మూవీ టీం. రిలీజ్ డేట్ ఏంటి, టీజర్ ఏంటి అనేది సూర్య బర్త్డేకి రివీల్ చేయబోతున్నారు. కుబేరా మూవీ ఫస్ట్ డే పడే టైం కి బుక్ మై షోలో లాస్ట్ 24 అవర్స్ లో 25K టికెట్స్ కూడా సోల్డ్ అవ్వలేదు. బట్ మౌత్ టాక్ పవర్ ఎలా ఉంటుందో చూపెట్టింది ఈ ఫిల్మ్. షో ఫినిష్ అయ్యి బయటకు వచ్చేసరికి బుక్ మై షోలో లాస్ట్ 1 అవర్ లోనే 21K టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే 3,28,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. సినిమా లేక జనాలు ఎంత కరువులో ఉన్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక డే 1 అన్ని చోట్ల ఎంత నెంబర్ అయితే పెట్టిందో, డే 2 వాటికంటే పెద్ద నెంబర్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. కేరళ, చెన్నై, బెంగళూరు తో పాటు ఆల్ ఏరియాస్ లో డే 2 డే 1 కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయి. ఇక ఓవర్సీస్ లో శేఖర్ కమల పవర్ అంటే చూపిస్తుంది ఈ ఫిల్మ్. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $8,50,000 మార్క్ ని దాటేయగా, నార్త్ అమెరికాలో ఇప్పటికే $8,50,000 మార్క్ ని దాటేయగా ఈ రోజుతో 1 మిలియన్ మార్క్ ని ఎందుకోబోతుంది. సో దీన్ని బట్టే చెప్పొచ్చు 100 కోట్ల గ్రాస్ ని ఈజీగా కొట్టబోతుంది అని. మరి ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మూవీ హిట్ అనిపించుకోవాలంటే 130 కోట్ల గ్రాస్ అయితే అవసరం. డే 1 ఎంత నెంబర్ పెట్టిందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ ఇప్పటికీ నడుస్తూ ఉండగా, జూలై 25న రిలీజ్ అవుతున్నట్టు మీడియాకైతే రిపోర్ట్స్ వెళ్ళాయి. మండే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. బట్ ఈలోపే వీరమల్లు నుంచి అప్డేట్ అయితే వచ్చింది. జూలై 24న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఓవర్సీస్ లో వెడ్నెస్డే పడే ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇదైతే అంత మంచి డేట్ కాదనే చెప్పాలి. రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత కూడా వరుసపెట్టి సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఫస్ట్ 1 వీక్ మంచిగా ఓపెన్ కాలేదంటే మాత్రం లాంగ్ రన్ లో పెద్ద నెంబర్లు కనిపించకపోవచ్చు. అసలే ఆగస్ట్ లో సినిమాలు వరుసపెట్టి రిలీజ్ కాబోతున్నాయి. చూడాలి మరి ఎంత నెంబర్ తో ఓపెన్ అవుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ఆడియో. ఇవే ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు జననాయకన్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.